ఒక మాట చెబుతున్నాను, చాలా మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, వాక్యము వింటూ, సేవకులుగా బ్రతుకుతూ మనలో పరివర్తన కనబడకపోతే, ఆత్మీయ కార్యాలు కనపడకపోతే అంతిమ దినమున మన స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడేముండదు. నీ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంటుంది, బాగానే ఉంటావు, తింటావు, తిరుగుతూనే ఉంటావు. నీ స్థితి ఎప్పుడు అంతిమ దినం. మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అన్యులకు ఒకంతు శిక్ష అయితే మనకి, అవిశ్వాసులకు ఒక వంతు శిక్ష అయితే మనకు రెండంతుల శిక్ష. ఎందుకయ్యా మాకింత శిక్ష అంటే, ప్రార్థనకి వెళ్ళావు, మారు మనసు పొందలా, వాక్యము విన్నావు, హృదయ